మాకు గ్రేవ్యార్డ్ అనేది కాన్స్టిట్యున్సీ గ్రేవ్యార్డ్ లేక ఇబ్బంది పడుతూ ఉంటే సైడ్ తిరుగులో ఉన్న గ్రేవ్యార్డ్లోనే పార్టీషన్గా చేసి కొంతమందికి క్రైస్తవులకు పెట్టుకోవడానికి పర్మనెంట్గా గ్రేవ్యార్డ్ని దాన్ని సెటప్ చేశాడు. దానికి ఫండ్ కూడా గవర్నమెంట్ నుంచి రిలీజ్ చేశాడు. అనుకోకుండా మాకు అది వర్క్ కాలే. అలా గ్రేవ్యార్డ్లో కూడా చనిపోతే కూడా పెట్టుకోవడానికి మాకు స్థలాన్ని కేటాయించాడు అందరికి కూడా. ఒక 2 డివిజన్లకే ఉండేది. దాని తర్వాత ఆయన ఉండి ఒకటే మాట్లాడాడు, ఎవరైతే ఉందే చనిపోతే ముఖ్యము అని పెట్టి అందరికీ. మాకందరికి క్రైస్తవులని సంవత్సరానికి 2-3 సార్లు పిలిచి ఒక 2-3 వేల మందికి చొప్పున కూర్చోబెట్టి భోజనాలు పెట్టుడు. 10,000 మందికి క్రిస్మస్ సెలబ్రేషన్లో భోజనాలు పెట్టుడు, అందరికీ కానుకలు ఇచ్చుడు, బట్టలు పెట్టుడు. పండగకు గవర్నమెంట్ నుంచి వచ్చిన బట్టలు కాక మళ్ళీ ఆయన సపరేట్గా బహుమతులు ఇచ్చుడు. అంటే వివిధ రకాలు. ఇదే కాకుండా 30 చర్చిలకు సంబంధించిన పాస్టర్లకు లక్ష రూపాయలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే గవర్నమెంట్ నుంచి వచ్చింది. ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున ఆ ₹1,00,000 ఇప్పించాడు. ఎంత? 30 లక్షలు మైనార్టీది పాస్టర్లకు. అంటే వాళ్ళు బతుకు తెరువు చూసుకోవడానికి ఏమీ ఉండదు, నిరుపేదలు కదా. ఎవరైతే బిలో పోవర్టీకి ఉన్నారో వాళ్ళందరికీ ఒక 30 మందిని సెలెక్ట్ చేసి గవర్నమెంట్ ద్వారా 30 లక్షలు ఇప్పించాడు, మనిషికి 1,00,000.